ఏంటి మావ సినిమా కాపీ పేస్ట్ లా ఉంది. లక్ష్మణ్ రెడీయా? రెడీనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీబీ బ్లాగర్. నేను మీ బాలాజీ. 30 days 30 షార్ట్స్ వాళ్ళ అయితే డే 9. నేను మా ఫ్రెండ్స్ అయితే ఇవాళ కొత్తగా రిలీజ్ అయిన చెన్నై లవ్ స్టోరీ మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాం. మా దగ్గరలో ఉన్న రవీంద్ర థియేటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా సినిమా గురించి వచ్చేస్తే నాకైతే అంతేమనిపించలేదు మా సినిమా అయితే. నాకైతే ఏదో కాపీ పేస్ట్ చేసిన సినిమాలా ఉంది. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాలో కూడా ఇంతే మా సేమ్ సేమ్ కాన్సెప్ట్. అయితే అక్కడ అమ్మాయి చనిపోద్ది, ఆత్మ రూపంలో తిరిగి వచ్చింది. ఇక్కడ అబ్బాయి చనిపోయి ఆత్మ రూపంలో తిరిగి వస్తాడు. అసలు స్టోరీ ఏంటంటే, ఫస్ట్ లో హీరోయిన్ ని ఒక వ్యక్తి మోసం చేసి వేరే అమ్మాయిని లవ్ చేసి హీరోయిన్ అయితే వదిలేస్తాడు. సో ఇంకా హీరోయిన్ అయితే తాగుడికి అయితే అలవాటు అయిపోయింది. ఇంకా డిప్రెషన్ లో ఉన్న టైంలో హీరో వచ్చి ఆ అమ్మాయిని ఆ డిప్రెషన్ లో నుండి అయితే బయటికి తీసుకొస్తాడు. ఇంకా హీరోయిన్ హీరోతో లవ్ లో పడిద్ది మామ. వాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం అన్న రోజు హీరోకి అయితే యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత ఏమైంది ఏంటి అనేది ఈ సినిమాలో చూపిస్తారు. ఈ సినిమా లవర్స్ కి అయితే కనెక్ట్ అయిందని అంటున్నారు మా. నన్ను అడిగితే పర్లేదు, కనెక్ట్ అయ్యిద్ది చూస్తే. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్ గా ఉన్నాయి. ఇంకా సాంగ్స్ అంటావా, అవి అసలు చెప్పక్కర్లేదు. అనంత వర్స్ట్ సాంగ్స్ అయితే నేను ఎక్కడ వినలే. నన్ను అడిగితే ఈ సినిమా బ్రేకప్ అయిన బాధితులకి అయితే సూట్ అయింది మామ. ఇదైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు మామ, జస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళి చూసే సినిమా. మీరు ఈ సినిమాని చూడాలనుకుంటే చూడండి మామ, పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. సో అది వాళ్ళ 30 days 30 షార్ట్స్ లో డే 9. రేపటి షార్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్